కర్ణాటక స్పెషల్ డిష్, మంచి బ్యాలెన్స్డ్ ఫుడ్ అని చెప్పొచ్చు. ఈజీగా డైజెస్ట్ అవుతుంది, ఇంకా వండడం కూడా చాలా సింపుల్. ప్రాసెస్ లోకి వెళ్తే 1 కప్పు బియ్యం, 1/2 కప్ కందిపప్పును కడిగి తీసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి బంగాళాదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, పచ్చి బఠానీ అన్ని కూడా 1/2 కప్ చొప్పున వేసాను. నెక్స్ట్ 1/4 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 4 కప్పులు వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్ లో 4 విజిల్స్ రానివ్వాలి. ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకోవాలి. ఈ విజిల్ గ్యాస్ అంతా పోయాక మరొక పాన్ లో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కాగాక ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసి అవి వేగాక 1/2 కప్ ఉల్లిపాయ ముక్కలు వేసి మగ్గించుకోవాలి. ఉల్లిపాయ మగ్గాక 1 కప్పు టమాటో ముక్కలు వేసి, టమాటో కూడా మగ్గాక 1/2 కప్ క్యాప్సికమ్ ముక్కలు వేసి 1 నిమిషం మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్స్ బిసిబెళబాత్ పౌడర్. ఈ పౌడర్ మార్కెట్ లో అవైలబుల్ గా ఉంది. లేదు ఇంట్లోనే చేసుకోవాలి అనుకుంటే నెక్స్ట్ వీడియోలో చూపించాను. నెక్స్ట్ ఈ చింతపండు రసం కూడా పోసి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు దీంట్లోకి ఈ ఉడికించిన అన్నం, పప్పు, వెజిటబుల్స్ వేసి కలిపి మరో 3 కప్పుల వాటర్ పోస్తున్నాను. ఈ వాటర్ మనకు కావలసిన కన్సిస్టెన్సీని బట్టి యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సరిపడా సాల్ట్, వేయించిన పల్లీలు, జీడిపప్పు, కొద్దిగా బెల్లం వేసి ఒక్క 5 నిమిషాలు ఉడకనిచ్చి కొత్తిమీర వేసి దించేసుకోవడమే.